హాయ్ అన్న. ఇప్పుడు వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఇట్ హ్యాస్ బీన్ ఆల్మోస్ట్ 20 డేస్ ఐ గెస్. సో 20 డేస్ తర్వాత మన తెలుగు సినీ ప్రముఖులందరూ ఒక చిన్న ఆవిడకి సోల్కి రెస్ట్ ఇన్ పీస్ దొరకాలని చెప్పేసి ఒక చిన్న కన్సోల్ మీట్ అయితే పెట్టారు. బట్ నాకు తెలిసినంత వరకు ఇట్స్ బీన్ కొంచెం లేట్ అయిందని నేను అనుకుంటున్నాను. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే ఇప్పటి వరకు నేను చూసినంత ప్రకారం ఈ 20 డేస్ అయిపోయింది. అండ్ దట్టు చాలామంది చాలా ప్రొటెస్టులు చేశారు, చాలా గొడవలు చేశారు. అండ్ ఏదైనా జరిగితే మీడియా ఇస్ ద ఫస్ట్ థింగ్ విచ్ గోస్ అవుట్. అండ్ సెలబ్రిటీస్ ఆర్ ద ఫస్ట్ పీపుల్. ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా సెలబ్రిటీస్ ఆర్ ద ఫస్ట్ పీపుల్. సో అందుకే వాళ్ళని ఫోకస్ చేస్తారు. సో తెలుగు వరకు వచ్చేసరికి మన వాళ్ళు కొంచెం రియాక్ట్ అవ్వలేదని చాలా అభిప్రాయాలు ఉన్నాయి చాలా మంది దగ్గర. సో దాని గురించి మీరు ఏమంటారు? నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది, కానీ చెప్తున్నాను. మన రియాక్ట్ అవ్వడం వల్ల అవ్వకపోవడం వల్ల చనిపోయిన అమ్మాయి తిరిగి వస్తుందా? నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఈ స్పందన మనం స్పందించడం వల్ల ఒక్క చిన్న మార్పు జరిగినా చాలా మంచిదే. నేను కోరుకుంటున్నాను, ఆ మార్పు రావాలని కోరుకుంటున్నాను. కానీ ఆ మార్పు మనం సమాజంలో ఎక్కడో వెతుకుతున్నాం, మనలో ఉంది ఆ మార్పు అంటున్నాను నేను. ప్రతి మనిషి మారితే చాలు, అతని సినిమా వాడు అయినా కాకపోయినా ఒక రెస్పాన్సిబుల్ మనిషిగా, ఒక హ్యూమన్గా అతను మారితే చాలు. కానీ ఎక్కడో సంఘం సమాజం అని దాన్ని ఎక్కడో చూడొద్దు అంటున్నాను. బట్ అంటే ఇప్పటివరకు మనం కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని మనం అంటే చాలా పెద్ద ఇన్సిడెంట్ అయింది కాబట్టి మనం చేసాం. ఇలాంటి సిచ్యువేషన్స్ రోజుకొకటి జరుగుతున్నాయి. ఇందాక మీ మాటలో కూడా విన్నాం అనమాట. రోజుకొకటి జరుగుతున్నాయి. అంతెందుకు మన తెలుగు స్టేట్స్లో తీసుకుంటే కూడా ఒక చిన్న పాప మీద జరుగుతున్నాయి, ఒక స్కూల్కి వెళ్ళే పిల్లల మీద జరుగుతున్నాయి. సో ఇలాంటి విషయాల్ని కూడా మనం ఎందుకు బయటకు తేలేకపోతున్నాం? ఏదో మేజర్గా అయితే తప్ప ఎందుకు నోటీస్ అవ్వట్లేదు? అదే ఇప్పుడు సినిమా వాణిగా చెప్తున్నాను అనుకోండి. పోనీ ఇది చాలా, నేను ఎక్కడా కించపరచట్లేదు ఎవరిని, డిస్క్లైమర్ మళ్ళీ చెప్తున్నాను. మిగతా రేపులు అంత ఫేమస్ అవ్వలేదని, దానికి అంత బ్రూటల్గా జరిగింది అని డీటెయిల్డ్ అనాలిసిస్ ఎక్కడా ఇవ్వలేదు. అంటే అంత ఫీల్ అయ్యేలా చేయలేదు. 900 రేపులు జరిగాయి దాని తర్వాత. గంటకి 4 అంటే 15 నిమిషాలకు ఒకటి జరుగుతుంది. అంటే ఆ కథలంత రసస్పందన లేదనా? ఎందుకు నాకు అదే నా కోపం అయితే ఇంత అంతా కాదు. సో ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రతి ఒక చిన్న పిల్లకి జరిగింది చెప్పండి. ఇప్పుడు ఈ బట్టలు వేసుకున్నందువల్ల ఇలా రేపులు జరిగాయి అని అన్న వాళ్ళు ఉన్నారు. 6 నెలల పిల్ల ఏం బట్టలు వేసుకుందని ఆ అమ్మాయికి, 85 ఏళ్ల ముసలావిడ ఏ బట్టలు వేసుకుందని, అంటే ఎంత సెక్సీగా ఉందని రేప్ చేశారు. అలాగా బుర్కా వేసుకున్న నన్ను వాళ్ళకేంటి ఏం కనిపించింది అంటే ఆడది అంటే చాలా. ఇది దేనివల్ల వచ్చింది? అదే అంటున్నాను, ఇది సెక్షువల్ పావర్టీలో ఉన్న దేశం మనది. సెక్షువల్ పావర్టీ అంటే చిన్నప్పటి నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ ఏంటో నేర్పించాలి. అందులో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలి. కన్సెంట్ అంటే అనుమతి లేకుండా ఆడదాన్ని ముట్టుకోకూడదు అన్న విషయం నేర్పించాలి. సో అదే ఇవేవి నేర్పించకుండా సడన్గా కూడా వచ్చేసరికి వాడు సైకో అయిపోయాడంటే అవడు. అది నేను ఒకళ్ళ గురించి ఉద్దేశం చెప్పట్లేదు. సో ఇది ఏదైనా బేసిక్ మనం చదువుకునే స్కూల్లో ఎడ్యుకేషన్ నుంచి, మన ఇంట్లో పేరెంటింగ్ నుంచి ఇవన్నీ మారితే కానీ, నేను చెప్పేది ఇంకొక 10-15 ఏళ్ళ తర్వాత ఈ మార్పు గురించి. అప్పటిదాకా ఆల్రెడీ ఉన్న జనరేషన్, వెనకబడ్డ జనరేషన్స్, వాళ్ళు ఎంత కుంచిత భావంతో ఉన్నారో వాళ్ళు తెలుసుకోవడానికే వాళ్ళకి ఇంకో 15 ఏళ్ళు పడుతుంది. సో నార్మల్గా ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ దీని తర్వాత కూడా చాలా జరిగాయి. ఇంకా బయటికి రాలేదు. బయటకు వచ్చింది ఇది ఒకటి మాత్రమే వస్తున్నాయి. బయటకు వచ్చింది ఇది ఒకటి మాత్రం. రానివి ఇంకా చాలా ఉండిపోయినాయి కదా. అండ్ దట్టు మన సిస్టమ్ ఏదైతే ఉందో అది, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ట్రోల్స్ చూశాను నేను, చాలా మీమ్స్లో చూశాను, చాలా సోషల్ మీడియాలో చూశాను. వేరే అరబ్ కంట్రీస్లో కానీ వేరే కంట్రీస్లో కానీ దిల్ హ్యాంగ్ అని చెప్పేసి అంటున్నారు. వై డోంట్ ఇండియా చేంజ్ ద సిస్టమ్ అని చెప్పేసి అంటున్నారు. దాని మీద ఏం రెస్పాన్స్? ఒక విమెన్గా చాలామంది ఇది పోస్ట్ చేసినప్పుడు నేను చాలా ఆలోచించాను. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత 900 రేపులు జరిగాయంటే 900 విక్టిమ్స్తో పాటు 900 క్రిమినల్స్ ఉన్నారు. సో 900 మందిని మనం హ్యాంగో షూటో చేద్దామా? ఇలాగా గంటకు 15 నిమిషాలకు ఒకటి జరుగుతూ ఉంటే మనం 15 నిమిషాలకు ఒకరిని చంపుతూ కూడా ఉండాలి ఈక్వల్లీ. సో చావు పరిష్కారం కాదు, మార్పు పరిష్కారం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ద సొల్యూషన్ ఇస్ నాట్ కిల్లింగ్ సమ్వన్, ద చేంజ్ హ్యాస్ టు హ్యాపెన్ ఫ్రమ్ విత్ ఇన్. అది ఎక్కడ జరుగుతుంది? మనం పేరెంట్స్గా మన పిల్లలకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం చెప్పడం వల్ల జరుగుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో, స్కూల్స్లో చెప్పడం వల్ల జరుగుతుంది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, కన్సెంట్ ఎన్నిసార్లు చెప్పినా అది లేదు ఇక్కడ. దాని గురించి మాట్లాడితే ఇక్కడ తప్పు. సెక్స్ ఎడ్యుకేషన్ లేదు. సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ సో ఇంపార్టెంట్ అట్ దిస్ ఆర్ నీడ్ ఆఫ్ ది ఆర్. ఇవి నేర్పిస్తేనే ఒక సైకో తయారవ్వడు. మెంటల్ హెల్త్ ఇస్ సో ఇంపార్టెంట్. చుట్టూ ఏం జరుగుతుందో కూర్చొని మాట్లాడే పేరెంట్స్ లేరు. అందరూ వాళ్ళ పనుల్లో బిజీ ఉన్నారు. మరి ఎలా అవుతుంది? ఇలాగే అవుతుంది. చంపడం పరిష్కారం కాదు, మార్పు పరిష్కారం కోరుకుంటున్నా. మార్పు ఇలాగే జరుగుతుందని మీకు సొల్యూషన్ కూడా చెప్పాను. నాకు తెలిసిన సొల్యూషన్ ఇది.
యూ సో మచ్ అన్న. లైక్ థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్. లైక్ మార్పు అనేది వి హోప్ సో, అంటే మనుషులు కాబట్టి మారరు, వి హోప్ సో ఇట్ షుడ్ కమ్ అని నేను అనుకుంటున్నాను. అదే చెప్పాను ఇందాక, ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు మారితే ఈ పాటికి ప్రపంచం మారిపోయేలా. అదే సో మనుషులు కాబట్టి ఆబ్వియస్లీ దే వోంట్ చేంజ్. అట్లీస్ట్ సిస్టమ్ చేంజ్ అయితే మనుషులు భయంతో అయినా చేంజ్ అవుతారేమో అని అడిగాను నేను. సిస్టమ్ అనేది ఇక్కడ లీగల్ సిస్టమ్ కావచ్చు, పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లేయింగ్ విత్ ద పబ్లిక్ ఈజ్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. బికాస్ ఇట్ ఈస్ ఎవిడెంట్. ఫస్ట్ మర్డర్ అన్నారు, ఆ తర్వాత అది రేప్ అన్నారు, ఆ తర్వాత మళ్ళీ సూసైడ్ అన్నారు. హౌ కెన్ యూ పోర్ట్రే దిస్ యాజ్ ఎ సూసైడ్? అది అండ్ మళ్ళీ అదే నేను ఇంకోటి కూడా ఉన్నాను, లైక్ వన్ ఆఫ్ ద ఫీమేల్ కూడా ఇన్వాల్వ్డ్ అయ్యి ఉన్నారు దీంట్లో అని చెప్పేసి అన్నారు. బట్ హూ నోస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ అనేది. బట్ ఒక అమ్మాయి కూడా బ్రదర్, లీవ్ ద జెండర్ బ్రదర్. నా దృష్టిలో వీళ్ళందరూ మనుషుల్ని దాటేసి ఇంకేదో వాళ్ళు ఏలియన్స్ లాగా ఉన్నారేమో. అంటే మృగాలను అనకూడదు పాపం. వాడికి అట్లీస్ట్ సీజనలే, వాడికి దేర్ సెక్స్ ఇస్ వెరీ సీజనల్ సెక్స్. వీళ్ళది అసలు క్రూరత్వం, రాక్షసత్వం, ఇంకా దాన్ని దాటి ఇంకేమైనా పదాలు ఉంటే యాజ్ అ రైటర్గా నేను ఫెయిల్ అవుతున్నాను ఆ పదం చెప్పలేక. ఇంకా దానికి మించి నేను చెప్పడానికి నాకు ఏమీ లేదు. థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్. మీరు వచ్చి మీ సమయం ఇచ్చి కన్సోల్ తెలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్.